రామాయంపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలు 20 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్న విలువనివ్వడం లేదని, కొత్తగా వచ్చిన వారికి విలువనిస్తూ పాత వారిని మరచిపోవడం ఏమిటని ఒకసారిగా కార్యకర్తలు లేవడంతో సమావేశం కాసేపు రసాబస్సుగా కొనసాగింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జోక్యం చేసుకుని పాత కొత్త అని తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మాటలు వినకుండా తమ సమస్యలు తన దృష్టికి తేవాలని ఆయన కార్యకర్తలకు సూచించడంతో కార్యకర్తలు శాంతించడంతో సమావేశం కొనసాగించారు. జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ కార్యకర్తలు మీ కొరకు వేసుకుంటున్నారు సార్. రామాయణపేటలో జరిగినటువంటి మొట్టమొదటి కార్యక్రమానికి సార్ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన మండలంలో ఒక 17 గ్రామాలు ఉన్నాయి సార్. ప్రతి కార్యకర్త మీ కొరకు ఏకలతో ఎదురు చూస్తున్నారు. మనం గెలిచి సుమారు 6-7 నెలలైన కార్యకర్తలు మీతో మంచి చెడు పంచుకుందామని అందరూ ఆశిస్తున్నారు సార్. మీరు కంపల్సరీ 1 నిమిషమైనా మాట్లాడి వాళ్ళకు ఆనందపడతారని మేము కోరుతున్నాం సార్. కార్యకర్తలకు ఉన్న సమస్య ఏంటంటే రామాయంపేట మండలంలో మనకున్నటువంటి సమస్య ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇక్కడ రామాయంపేటలో స్థానికంగా ఒక మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మండల గెలిచిన 3 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం గెలిచిన 3 నెలల్లోనే ఎన్నో ఊర్ల సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ ఏర్పాటు చేసి మరి అది తెలిసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది అని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ పక్క నుంచి పనికిరాని వాళ్ళు, పనికి మార్చిన వాళ్ళు ఒక సిద్దిపేట ఎమ్మెల్యే వచ్చి ఏం మాట్లాడతాడయ్యారా? ఈయనకి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం డిమాండ్ ఖరాబ్ అయిపోయింది, మెంటల్ అయిపోయారు, మొత్తం పార్టీ కన్వర్ట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎన్ని రోజులు అధికారం ఉన్నారండి? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్ళలో మనం మెడికల్ కాలేజ్ ఎందుకు చేయలే? 10 ఏళ్ళలో 7 అమ్మవారికి 100 కోట్లు ఎందుకు ఇవ్వలే? అంటే ఎలక్షన్లు రాగానే నెల రోజుల ముందు ఈ ప్రభుత్వం పోతుంది, మీరు ఓడిపోతారని చెప్పి ఎట్లా పడితే ప్రొసీడింగ్ తీసి 100 కోట్ల ప్రొసీడింగ్ ఇస్తారు. మీరు అంటే 10 ఏళ్ళలో ఇవన్నీ ప్రొసీడింగ్లు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి నెల రోజుల ముందు ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా తమ్ముడు 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. మరి 10 ఏళ్లలో 100 కోట్లు ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చిండ్రు అని తెలియజేసుకుంటారు. అడుగుతా ఉన్నా, నేను వాళ్ళ బట్టి అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళ ప్రభుత్వం పోతుందని చెప్పి వాళ్ళు ఓడిపోతుందని చెప్పి ఎట్లా పడితే ప్రొసీడింగ్ తీసిచ్చారు. మరి ఇన్నేళ్ళ కానీ అభివృద్ధి గురించి ఇవాళ వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇవాళ వీళ్ళు ఏమంటారు మనం అభివృద్ధి చేస్తలేమంటారు, మనం ప్రజలను పట్టించుకుంటలేమంటారు. అదే బిడ్డ ఎన్నికలయ్యి 3 నెలలు కూడా అయితలేదు, నేను దేంతో కొట్టాలో దాంతో మొన్ననే ప్రజలు కొట్టడం జరిగింది. అవునా కాదా చెప్తా ఉన్నా. ఏడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగు అయిపోతా ఉన్నది, కథం అయిపోతా ఉన్నది. అలా కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉన్నావు, 10 ఏళ్ళు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు లేని అభివృద్ధి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చిండ్రు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా. నిజం కాదన్నా, మేము మా ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే కొంతమందికి తాగిచ్చి, కొంతమందికి పైసలు ఇచ్చి ఇక్కడ లొల్లి పెట్టుకోమని చెప్పి పంపిస్తా ఉన్నారు. బిడ్డ అదే మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే మేము పైసలు ఇచ్చే అవసరం లేదు, మందు తాగిపించే అవసరం లేదు. మిమ్మల్ని పొట్టు కొట్టి ఈ ఒక్క సమావేశం కూడా ఇలా ఇంకొక పార్టీ బీజేపీ వాళ్ళు ఏమంటారు? మాకు 400 సీట్లు కావాలా, మాకు 400 సీట్లు వస్తాయి అంటారు. ఆ 400 అని చెప్పి ఎందుకంటారో తెలుసా? ఆ 400 సీట్లు వచ్చినాక మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చి మనకిచ్చే రిజర్వేషన్లు అన్ని కూడా పనిచేసి
ఈ పార్టీ చేస్తా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజలకు చేరవేసే అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మన బడుగు బలహీన వర్గాలకు చేరవేసే అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మన దళితులకు చేరవేసే అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంటికి పై ప్రచారం చేయబట్టే కదా నేను ఈ స్థానంలో ఉన్నా. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తున్నారు. పాత కార్యకర్తలు ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కువ కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది. కానీ ఆడాడ కొంతమంది ప్రతి దాంట్లో ఆడాడ దొంగలు నంగలు ఉంటారా పైసలు తీసుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు అని తెలియజేసుకుంటా ఉన్నా. మీరు పాత కార్యకర్తలు అయితే డెఫినెట్ గా పని చేయండి. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ప్రాధాన్యత మీకు ఉండదు. నేను ఎప్పుడైనా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలు ఉండబట్టే కదా పార్టీ అలా గట్టిగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలను సినానా